హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో అక్కా తమ్ముడు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. చిన్నవానిపల్లె అనే ఊరిలో కల్పన, పరమేశం అనే అక్కా తమ్ముళ్ళు ఉన్నారు. పాపం కల్పనకి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తమ తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుండి తన 8 ఏళ్ల తమ్ముడిని కన్నతల్లిలా సాకుతూ వచ్చింది. ఆ తమ్ముణ్ణి పెంచడానికి కల్పన చేయని పనంటూ లేదు. లోకం అంతగా తెలియని వయసులోనే ఎన్నో బాధ్యతలు తలకెత్తుకుని తమ్ముణ్ణి చదివించసాగిందే. ఒకరోజు వెంకన్న అనే పెద్ద మనిషి ఇన్నాళ్ళు ఆ అక్కా తమ్ముళ్ళకి కాస్త అండగా, ఆసరాగా నిలిచిన వ్యక్తి. అతను కల్పన దగ్గరికి వచ్చి, అమ్మాయి కల్పన, రా బాబాయ్, ఇంట్లో అంతా బావున్నారా? చెల్లికి కాన్పు సమయం ఈ నెలలోనే అనుకుంటా అంటూ ఎంతో కలుపుగోలుగా అందరి యోగక్షేమాలు అడిగింది. వాటన్నింటికీ బదులిచ్చిన వెంకన్న చివరిగా కల్పనతో, ఇవన్నీ పక్కన పెట్టమ్మా. నీకన్నా ఎంతో చిన్నది నా కూతురు. దానికి సమయానికి పెళ్లి చేశాను. ఇప్పుడది రేపో మాపో ఒక బిడ్డకి తల్లి కూడా కాబోతుంది. మరి నువ్వెప్పుడమ్మా పెళ్లి చేసుకునేది? ఎప్పటికే జరగాల్సిన సమయం కన్నా ఆలస్యమైంది. ఇంకా ఎప్పటికైనా నువ్వు సరే అంటే మంచి యోగ్యుణ్ణి వెతుకుతానమ్మా. లేదు బాబాయ్, అప్పుడే నాకు పెళ్ళొద్దు. పాపం తమ్ముడి పై చదువు ఇంకా పూర్తి కాలేదు. ఇలాంటప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాడి చదువు ఎటూ కాకుండా పోతుంది. ఆ దిగులుతో వాడు ఏ చెడుదారిలో పట్టాడంటే చనిపోయిన అమ్మా నాన్నల ఆత్మలు శాంతించవు. అందుకే బాబాయ్, ఇంకెంత, మరో 1.5 ఏళ్లే. ఆ తర్వాత వాడి దారి వాడు చూసుకుంటాడు అంటూ ఎప్పటిలాగానే తమ్ముడు పాటే పాడింది. వెంకన్న కల్పనని పెళ్లిమీదకు మనసు మళ్లించడానికి ఎన్ని విధాల చెప్పినా ఆమె మాత్రం తమ్ముడి మీద ఉన్న బాధ్యతతో పెళ్లి చేసుకోనని మొండికెత్తింది. ఈ విధంగా తన సుఖాన్ని పక్కన పెట్టి రేపన్న రోజు తన తమ్ముడు ఏ కష్టం పడకూడదని అహోరాత్రులు తమ్ముడి మీదే ధ్యాస పెట్టుకుని బ్రతుకుతుంది ఆ అక్క. మరోవైపు తన అక్క కల్పన అంటే ఆ తమ్ముడు పరమేశంకి అంతే ప్రేమ. అందుకే తన చదువు కోసం అక్క రెక్కలు ముక్కలు చేసుకుని పంపే డబ్బుని చాలా పొదుపుగా వాడుకుంటూ అవకాశం చిక్కినప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుని తన ఖర్చులు, అవసరాలకు డబ్బు అతనే సంపాదించుకొని అక్క పట్ల అంతే బాధ్యతతో ఉంటున్నాడు. ఒకసారి అక్కని చూసిపోవడానికి ఇంటికొచ్చినప్పుడు తన అక్కకి ఒక చీర కొనుక్కొని వచ్చాడు. అది చూసిన కల్పన ఆనందంతో తబ్బిబ్బైపోయి, తమ్ముడు, ఎంత మంచి చీర తెచ్చావురా నాకు. నిజంగా నా మీద నీకు ఇంత ప్రేమ ఉందనుకోలేదు. నువ్వు మరీనక్క. అక్కడ బజార్లో ఉన్న అన్ని చీరల్లోకెల్లా ఇదే చాలా ఖరీదు తక్కువ చీర. దీన్ని నీకు ఇస్తే నువ్వు ఏమనుకుంటావా అని నేను సిగ్గుపడుతుంటే నువ్వు మరీ నన్ను మునగ చెట్టెక్కిస్తున్నావు. నిజం తమ్ముడు, నువ్వు ఈ చీరలో ధరణి చూశావేమో కాని నేను నా తమ్ముడు ఎంత పెద్దవాడైపోయాడు, అప్పుడే తన అక్క పట్ల బాధ్యతలు ఉన్నాయని తెలుసుకున్నాడే అని మురిసిపోతున్నారా అంటూ తన ఆనందాన్ని తమ్ముడితో పంచుకుంది. ఈ విధంగా ఆ అక్కా తమ్ముళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమానురాగాలతో మెలిగేవారు. అలా రోజులు గడుస్తున్నాయి. కొన్నాళ్ల తర్వాత పరమేశం చదువు పూర్తయిపోయింది. అయ్యి అవగానే మంచి కొలువు కూడా చిక్కింది. దాంతో ఇన్నాళ్ళు తన అక్క తన కోసం పడిన కష్టానికి, త్యాగానికి రుణం తీర్చుకోవాలి అనుకున్నాడు. అక్క, ఇక ఇప్పుడు మన కష్టాలు తీరినట్టే. ఇక నీకు సంబంధాలు చూస్తానక్క. ఇన్నాళ్ళు నా కోసం పెళ్లి మానుకున్నావు. అందుకే ఇప్పుడు నేనే నీకు ఎంతో ఘనంగా నీ పెళ్లి జరిపిస్తాను అంటూ అక్క పట్ల తనకి మిగులున్న బాధ్యతని భుజానికి ఎత్తుకున్నాడు. అలా తన ఉద్యోగం తను చేసుకుంటూ తన అక్క కోసం సంబంధాలు చూడ్డం మొదలుపెట్టాడు పరమేశం. కాని అప్పటికే కల్పన వయసు పెరిగిపోవడం వల్ల ప్రతివాళ్లూ ఆమె వయస్సునో ఆమె అందాన్నో వంకగా పెట్టి జారిపోతున్నారు. అలా ఒక 10 సంబంధాల వరకు ఎంతో పట్టుదలతో తన అక్కకి పెళ్లి చేయాలని కూర్చున్న పరమేశంకి ఆ తరువాత తన అక్కకి పెళ్లి సంబంధం కుదరదనే అనుమానం, విసుగు రెండూ వచ్చేశాయి. ఆ విసుగుని ఎవరిమీద చూపించాలి, ఎలా చూపించాలో తెలియక
తన అక్క మీద విరుచుకుపడేవాడు. ఒకరోజు కల్పన తన తమ్ముడితో, తమ్ముడు, ఈ వారం ఆ తొర్రేడు సంబంధం వాళ్ళు కబురు పంపుతానన్నారు కదరా, ఏదైనా కబురు వచ్చిందా అని అడిగేసరికి అప్పటికే విసుగు విరక్తి పరాకాష్ఠకి చేరిపోయి తనకి వస్తున్న విసుగుని లోలోపలే అణుచుకోలేక తన కోపాన్ని బయటకు తీసేశాడు. కబురు రావడమా? అసలు నీ ముఖం చూసెళ్ళిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ మంచి కబురు పంపారా అక్క ఎప్పుడైనా? అసలు వయసు అంతా అయిపోయే వరకు పెళ్లి చేసుకోకుండా ఉండటం ఎందుకు? సరైన సమయంలో పెళ్లి చేసుకునుంటే ఇప్పుడు నాకు ఇన్ని పాట్లు వచ్చుండేవి కాదు కదా. చచ్చిన అమ్మా నాన్నలు బాగానే చచ్చారు. ఇప్పుడు నీ పెళ్లి విషయం నా చావుకు వచ్చింది. ఇలాగే నీకు సంబంధాలు తెచ్చి తెచ్చి చివరికి నేను కూడా నీలాగే పెళ్లి కాకుండా పోతానేమో. అసలు నీకు పెళ్లి రాత రాశాడో రాయలేదో ఆ దేవుడు అంటూ అక్క అనే ఇంగితం కూడా లేకుండా నోటికొచ్చిన మాటలు అనేశాడు. అప్పటికే తమ్ముణ్ణి ఎక్కువ శ్రమ పెడుతున్నానని బాధపడుతున్న కల్పనకి ఆమె తమ్ముడు అన్న మాటలు మరింత బాధ కలిగించాయి. నిజానికి కల్పన పెళ్లి చేసుకోవాలి, తన బ్రతుకుదారి తను చూసుకోవాలనుకుంటే ఎప్పుడో చూసుకునుండేది. కాని తన తమ్ముడు జీవితం బావుండాలని కోరుకుని ఇన్నాళ్ళు సమయాన్ని వృధా చేయడంతో ఇప్పుడు ఒక్క సంబంధమూ కుదరడం లేదు. ఇది ఇలా ఉంటే పట్నంలో కొలువు చేస్తున్న పరమేశం సురభి అనే అమ్మాయిని ప్రేమిస్తుండడం, త్వరలో ఆ ఇద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలి అనుకోవడం జరిగింది. కాని కల్పన పెళ్లి విషయం తేలాలనే ఇన్నాళ్ళు పరమేశం సురభితో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి తన అక్కకి పెళ్లి కాదని తెలిసినా ఆమె కోసం సంబంధాలు వెతుకుతుండడంతో సురభి ఒకరోజు, పరమేశం, నా మాట విను, ఇక మీ అక్కకి పెళ్లి జరగడం కాని పని. ఆమె పెళ్లితో మన పెళ్లి ముడిపెట్టుకుని ఆగడం కూడా అనవసరమైన పని. కాబట్టి ఆమె సంగతి వదిలే. నువ్విలా ఆలస్యం చేస్తే నాకు మరో సంబంధం చూస్తానంటున్నారు మా వాళ్ళు. కాబట్టి మీ అక్క పెళ్ళా మన పెళ్ళా నువ్వే తేల్చుకో. నాకు ఒక్కరోజు సమయం ఇవ్వు సురభి, నా నిర్ణయం చెప్పేస్తాను అని ఒక్కరోజు తను ప్రేమించిన పిల్లని సమయం అడిగి బాగా ఆలోచించాడు. చివరికి తన అక్క పెళ్లితో ముడిపెట్టుకుంటే తనని ప్రేమించిన అమ్మాయి, పైగా ధనవంతుల అమ్మాయి అయిన సురభి చేజారిపోయే ప్రమాదం ఉందని గ్రహించి తన అక్కకి చెప్పకుండా సురభిని పెళ్లి చేసుకుని తన అక్క దగ్గరికి వెళ్ళాడు. అలా అక్క గురించి వదిలేసి తన స్వార్థం చూసుకున్న తమ్ముణ్ణి చూసిన కల్పన తన బాధని మనసులోనే దిగమింగుకొని, చాలా సంతోషం రా తమ్ముడు, నా రాత వల్లో నా చేతి పట్టు వల్లో నువ్వు కూడా నాలాగే ఎక్కడ పెళ్లికి దూరం అవుతావేమో అని నాకు భయం ఉండేది. కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావు, నాకదే చాలు. కానీ తమ్ముడు, నాకు ఉన్న ఒక్కగానొక్క దిక్కువి, నా తమ్ముడివి కదరా నువ్వు. కనీసం నీ పెళ్లిని కళ్ళారా చూసే భాగ్యం కూడా నాకు లేకుండా చేశావురా. అదే బాధగా ఉంది అని అనేసరికి పరమేశంకి తన అక్క కళ్ళల్లో కన్నీళ్లు చూసి మనసు చెలించింది. అందుకే తన అక్క కాళ్ల మీద పడి క్షమాపణలు అడగబోతుండగా సురభి తన భర్తని వారించింది. చూడండి, ఇప్పుడు మీరు నా భర్త, డబ్బున్న వాళ్ళ ఇంటికి అల్లుడు. అలాంటి మీరు మీ సొంతక్కే అయినా ఒక పేదరాలి కాళ్ల మీద పడ్డం మాకు అవమానం. అయినా మనం ఇక్కడికొచ్చింది మీ అక్కకి మన పెళ్లి విషయం తెలియజేయాలనే కదా. వచ్చిన పని అయిపోయింది, ఇక పదండి వెళ్దాం అంటూ డబ్బున్న ఇల్లాలి పెత్తనం మొదలుపెట్టింది తన భర్త మీద. అలా తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన అక్క బ్రతుకుని గాలి కొదిలేసి తన స్వార్థం కోసం ఒక డబ్బున్న ఇంటికి అల్లుడైన పరమేశం ఇల్లరికం అల్లుడిగా మారిపోయి ఆ ఇంటి పాలేరులా మారిపోయాడు. ఆ విధంగా అక్కా తమ్ముళ్ల కథలో ఇద్దరూ జీవితం ఆడించిన ఆటలో ఓడిపోయారు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.